తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హనుమకొండ పశ్చిమ నియోజకవర్గం రెవెన్యూ కాలనీ 49వ డివిజన్లో వార్డు సభ నిర్వహించారు. వార్డు సభలో చాలా మంది ప్రజలు వచ్చి వాళ్ల సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మానస రాంప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీల అమలు దిశగా కృషి చేస్తోందని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని మానస స్పష్టం చేశారు. सुषमा तेसर पेपर पैसे लेना लो इतना ए वस्ता ఉందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వార్డు సభలో చాలామంది ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు కానీ, గృహజ్యోతి కానీ, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ కానీ ఇలా అప్లై చేసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా అప్లై చేసుకున్నారు. చాలామంది లబ్ధి పొందారు. అదేవిధంగా ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి సమస్యలను గురించి ఈ యొక్క కాలనీ పెద్దలు వచ్చి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఇచ్చారు. మేము వాటన్నిటినీ వార్డు ఆఫీసర్కి సబ్మిట్ చేశాము. అదేవిధంగా ఈ యొక్క డివిజన్లో చిన్న చిన్న సమస్యలు, శానిటేషన్ కానీ, కరెంట్ పోల్స్ కానీ, ఇంకా ప్రతి ఒక్క సమస్యలు ఆఫీసర్కి వివరించడం జరిగింది.